వైజాగ్ లో మంచి బీచ్ ఉంది, టూరిస్ట్ కి అట్రాక్టివ్ గా మంచి ప్లేసెస్ ఉన్నాయి, రిలాక్స్ అవడానికి మంచి పార్కులు ఉన్నాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే వైజాగ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఫుడ్ కోర్ట్ జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్. ఇదొక్కటి తప్పిస్తే వైజాగ్ లో మీకు దీనికన్నా బెటర్ ఫుడ్ కోర్ట్స్ కనిపించవు. రీసెంట్ గా వైజాగ్ విజిట్ చేసినప్పుడు ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర వాఫిల్ డ్యూడ్, శాండ్విచ్ డ్యూడ్ అని ఒక ఫుడ్ ట్రక్ ని విజిట్ చేసా. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ శాండ్విచెస్, ఇంకా వీళ్ళ దగ్గర చాలా టైప్ ఆఫ్ వాఫిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫుడ్ ట్రక్ అంతా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ వీళ్ళ మేకింగ్ స్టైల్ అయితే చాలా యూనిక్గా ఉంది. నేనైతే మినీ పాప్ స్టిక్ వాఫిల్ ఒకటైతే ఆర్డర్ పెట్టా. ఈ మినీ పాప్ స్టిక్ వాఫిల్ ని ఆర్డర్ చేసిన 10 minutes కి రెడీ చేసి చేతిలో పెట్టారు. ఫుల్ ఆన్ చాకిస్తో అయితే దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ వాఫిల్స్ పాటు స్వీట్ లవర్స్ కి, చాక్లెట్ లవర్స్ కి సెట్ ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ వాఫిల్స్ తో పాటు శాండ్విచెస్ కూడా ట్రై చేయొచ్చు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. వైజాగ్ అంటే సీ ఫుడ్స్ కి పెట్టిందే పేరు. ఇక్కడ సీ ఫుడ్స్ చాలా అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ కెబాబ్స్ దొరుకుతాయి. ఫ్రాన్స్, ఫిష్, చికెన్, పన్నీర్ అంటూ చాలా కబాబ్స్ ఉంటాయి. ఈ కబాబ్ లిసెస్ అన్ని ఫ్రాంచైజెస్ వైజాగ్ లో మొత్తం 4 ఉన్నాయి. దాంట్లో జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్ లో కూడా ఒకటి ఉంది. చికెన్ మసాలా, చికెన్ గార్లిక్, చికెన్ హరియాలి, చికెన్ మలాయ్, ప్రాన్ కబాబ్, చికెన్ పెరి పెరి, చికెన్ చట్పటా, చికెన్ మొగలాయ్, చికెన్ బంజారా, చికెన్ ఆఫ్ఘనీ, గ్రిల్ లెగ్స్, వింగ్స్, ఫుల్ జాయింట్స్. ఇలా సీ ఫుడ్స్ అండ్ చికెన్ ఐటమ్స్ చాలా అవైలబుల్ లో ఉంటాయి. మనకు కావాల్సిన అఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరికేస్తాయి. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే 100 కి దాటి ఒక్క ఐటమ్ కూడా ఉండదు, అన్ని 100 లోపలే దొరికేస్తాయి. ఈ కెబాబ్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు లైవ్ లో గ్రిల్ చేసి ఇస్తారు. నేనైతే ఒక హరియాలి అండ్ మసాలా చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ చేసిన 5 minutes లో మొత్తం గ్రిల్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లో ఇచ్చేసాడు. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెష్ అండ్ స్పైసీగా, క్రంచీగా చాలా బాగున్నాయి. కెబాబ్ లవర్స్ కి అయితే ఈ జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్ లో ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఈ ఫుడ్ కోర్ట్ లో స్టార్టర్సే కాకుండా చికెన్ షవర్మా అండ్ చికెన్ బిర్యానీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. MSF చికెన్ బిర్యానీ అనే స్పాట్ కి అయితే విజిట్ చేసా. రోజుకి ఎన్ని హండీలు వేస్తాయి అన్న? రోజుకి ఎన్ని కొండలు వేస్తాయి? ఒకటే 12 to 13 kgs హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది. మెయిన్ గా వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ అందరికీ ముందుగా బిర్యానీ పెట్టి నచ్చితేనే తీసుకోమని చెప్తారు. పర్లేదు, 100 rupees కి బిర్యానీ రైస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫుడ్ బ్లాగ్స్ చేసేటప్పుడు బిర్యానీ లేనిదే ఫుడ్ బ్లాగ్ కంప్లీట్ కాదు. సో ఇక చేసేదేం లేక ఫైనల్ గా పార్సల్ అయితే తీసేసుకున్నాను. మనీ హైస్ట్ వెబ్ సిరీస్ లవర్స్ కి అయితే ఈ నేమ్ బోర్డ్ చూసిన వెంటనే ఈ థీమ్ ఏంటి అనేది అర్థమైపోద్ది. సో వీళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి మనీ హైస్ట్ అనే ఒక థీమ్ తో ఒక వాఫిల్ స్పాట్ ని అయితే అరేంజ్ చేసి పెట్టారు. వీళ్ళ దగ్గర కూడా సేమ్ చాలా టైప్స్ ఆఫ్ వాఫిల్స్ అండ్ శాండ్విచెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇద్దరు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? డబుల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్. ఎప్పటి నుంచి పెట్టారు? జనవరి 1st ఈ ఇయర్ అని పెట్టారా? థీమ్ అయితే బాగుంది. ఇప్పుడున్న వెబ్ సిరీస్ చూసే వాళ్ళకైతే బాగా అట్రాక్ట్ అవుతుంది. మట్కా చిల్లీ సోడా అని ఒక రిఫ్రెషింగ్ సోడా స్పాట్ అయితే దొరికింది. ఇంత ఫుడ్ లోపలేసాక కూల్గా ఏదో ఒకటి పడేయాలని చెప్పి వీళ్ళ దగ్గరకు అయితే వచ్చి ఒక మట్కా చిల్లీ సోడా ఆర్డర్ పెట్టుకున్నా. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మట్టి కుండలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో డిఫరెంట్ సోడాస్ అయితే అవైలబుల్లో ఉంటాయి.
ఫైనల్లీ నేను అడిగిన మట్కా చిల్లీ సోడా అయితే మంచిగా ప్రిపేర్ చేసి చేతిలో పెట్టారు. మట్టి కుండల సోడాని టేస్ట్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర మంచి స్పైసీ లెవెల్ తో ఫుల్జారా సోడా కూడా ఒకటి అవైలబుల్ లో ఉంటది. ప్రెజెంట్ ఉన్న హార్ట్ కండిషన్స్ కి సెట్ అయ్యేటట్టు లేదని చెప్పి దీన్ని అవాయిడ్ చేసా. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ ఫుల్జారా సోడా అయితే వీళ్ళ దగ్గర స్పెషల్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫుడ్ కోర్ట్లో చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, చాక్లెట్స్, స్టార్టర్స్, ఫాస్ట్ ఫుడ్ అంటూ చాలా ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి. నాకు తెలిసి ఇది వైజాగ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ కోర్ట్. మట్కాల కూల్ డ్రింక్స్ అయితే ట్రై చేసాము. హాట్ డ్రింక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి ఈ స్పాట్ ని అయితే విజిట్ చేసా. ఈ స్పాట్ నేమ్ అయితే మట్కా చాయ్. ఇది ఎండింగ్ పాయింట్ లో ఉంటది. వీళ్ళ దగ్గర ఈ చాయ్ మేకింగ్ స్టైల్ అయితే ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాలుతున్న కట్టెల్లో మట్కాను మంచిగా కాల్చి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లో చాయ్ గానీ కాఫీని గానీ రెడీ చేసి ఆ వేడిగా ఉన్న మట్కాని మంచిగా క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టి దాంట్లో చాయ్ పోసి ఆ మట్కా వేడికి మరుగుతున్న చాయ్ని అలా కప్ లో వేసిస్తాడు భయ్య. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాయ్ లవర్స్ కి అయితే ఇది విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మరుగుతున్న కాఫీని గానీ చాయ్ని గానీ ఈ దమ్ ఫ్లేవర్ తో తాగితే చాలా బాగుంటది. ఈ మట్కీ చాయ్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. వైజాగ్లో బెస్ట్ ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక ట్రైన్కి టైం అయ్యేసరికి రిటర్న్ జర్నీకి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యా. Stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. ప్రెజెంట్ వైజాగ్లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరికే ఫుడ్ కోర్ట్ అయితే ఈ జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్ ఒకటేనే. ఈ ఫుడ్ బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.